కౌశిక్ గారు హాయ్. హలో. మీకు నేను తెలిసే ఉండొచ్చు. తెలుసు. మై ఐడెంటిటీ ఇస్ ఐఎమ్ ద సింగిల్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ చావు కపూర్ చల్లరాయి 2 తెలుగు స్టేట్స్. ఈవెన్ మై వైఫ్ కీప్స్ టెల్లింగ్ మీ దట్ అరే నువ్వు ఆ సినిమాని లేపినంత ఆ సినిమా ప్రొడ్యూసర్ డైరెక్టర్ కార్తికేయ కూడా లేపర్రా నువ్వు లేపినంత అని చెప్పి. సో వెరీ హ్యాపీ దట్ యూ హ్యావ్ అ న్యూ ఫిల్మ్ కమింగ్ అవుట్. అండ్ సో ఎప్పుడన్నా కూడా ఒక డెబ్యూ ఫిల్మ్ మేకర్ డెబ్యూ చేసి ఫిల్మ్ సరిగ్గా వర్కౌట్ అవ్వకపోతే హౌ డస్ దట్ ఫిల్మ్ మేకర్ మూవింగ్ ఆన్ అనేది ఎలా ఉంటుంది? బికాస్ ఒక డెబ్యూ డైరెక్టర్కి ఫస్ట్ కథ అనేది మనసులో ఉండిపోద్ది కదా, చాలా దాంతో ట్రావెల్ అయ్యి అది వచ్చి రిజల్ట్ వచ్చేసి దాన్ని వెనక వదిలేసి నెక్స్ట్ కథకి మూవ్ ఆన్ అవ్వడం అనేది ఆ ట్రాన్సిషన్ ఎలా జరుగుతుంది? అంటే జనరల్లీ ఇట్స్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్. ఎందుకంటే మోర్ దెన్ ఎనీథింగ్, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీరు ఒక ఆఫీస్లో పనిచేస్తున్నారు అనుకున్నాం, ఒక బాస్ దగ్గరికి వెళ్ళారు. ఆ బాస్ 10 మంది ముందు మిమ్మల్ని ఏంటి పని అన్నాడు, మీకు ఎలా ఉంటుంది? అందరి ముందు తిట్టాడనే ఫీలింగ్ ఉంటుంది. మనం సినిమా అందరి ముందు బయట పెడుతున్నాం, పెట్టిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఒపీనియన్ చెప్తారు. ఒకడు సూపర్ అదిరిపోయింది అంటాడు, ఒకడు అసలు ఏంద్రా ఇది అంటాడు. సో అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఒపీనియన్ చెప్తారు. యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ది ఎగ్జాక్ట్ ఒపీనియన్ యూ హ్యావ్ టు అంటే టేక్. ఏది నేను ప్రామాణికంగా తీసుకోవాలి అనేది తెలియదు మనకి. సో ఆన్ టాప్ ఆఫ్ ఇట్, ఎస్పెషల్లీ ఫర్ మై ఫస్ట్ ఫిలిం, రిలీజ్కి ముందు అందరూ చూసి అద్భుతం చాలా బాగుంది అని అనుకుని అందరూ చాలా బాగుందని చెప్పి అలాంటి ఒక ఫీడ్బ్యాక్ వచ్చి రిలీజ్ తర్వాత కంప్లీట్లీ అదర్ వే రౌండ్ అయ్యేటప్పటికి డెఫినెట్లీ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. అంటే ఇట్ ఫీల్స్ లైక్ అ బ్రేకప్ యాక్చువల్లీ, ఆర్ ఇన్ఫ్యాక్ట్ మోర్ దెన్ దట్. కరెక్ట్గా చెప్పాలంటే, అంటే ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్, కరెక్ట్గా చెప్పాలంటే ఒక ఉమెన్కి నేను ఐఎమ్ కన్సీవ్డ్ అని తెలిసినప్పుడు తను ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో, ఒక ఫిల్మ్ మేకర్కి ఈ సినిమా మౌంట్ అయింది అన్నప్పుడు అంత హ్యాపీనెస్ ఉంటుంది. 9 నెలలు ఆ ఉమెన్ మోసినప్పుడు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుందో, ఈ సినిమా షూటింగ్ ప్రాసెస్ మొత్తంలో అన్ని స్ట్రగుల్స్, అన్ని హార్డ్షిప్స్ ఆ డైరెక్టర్ ఫేస్ చేస్తాడు. ప్రతి డైరెక్టర్, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మీ. సో వన్స్ అది రిలీజ్ అయ్యే టైమ్ ఈజ్ లైక్ ఎ డెలివరీ. సో రిలీజ్ అయిన తర్వాత బిడ్డ అడ్డం తిరిగిందంటే ఎలా ఉంటుంది? సో ఆర్ లేదు బిడ్డ చచ్చిపోయిందంటే ఎలా ఉంటుందో, ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. అంటే ఇట్స్ నాట్ సంథింగ్ దట్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్. ప్రతి ఒక్కళ్ళు మన లైఫ్లో మనం బతికేది హోప్ మీద, అవునా? ఇవాళ కంటే రేపు బాగుండాలి, ఇవాళ కంటే రేపు హ్యాపీగా ఉండాలనే హోప్ మీదే మనం బతుకుతాం. వెన్ యువర్ హోప్ ఇస్ కిల్డ్, వాట్ విల్ యూ డూ? ఓకే, నేనేం నేరం చేయలేదు, నేను ఎవరిని మర్డర్ చేయలేదు, నేను వెళ్ళి ఏ తప్పు చేయలేదు, నేను అనుకున్న ఒక ఐడియా చెప్పా, నీకు నచ్చి ఉండకపోవచ్చు. నచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నచ్చని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో 2 ఎక్స్ట్రీమ్స్ అయిపోయినాయి నాకు. ఎస్పెషల్లీ నాకు థియేటర్లో పర్సెంటేజ్ చూస్తే నచ్చని వాళ్ళే ఎక్కువ, ఓటీటీ పెట్టాక పర్సెంటేజ్ చూస్తే ఇది పెరిగింది, లక్కీలీ నచ్చిన వాళ్ళ పర్సెంటేజ్ పెరిగింది. సో ఇట్ వాస్ వెరీ వెరీ డిఫికల్ట్. కానీ నాకు పర్సనల్లీ, నాకు చిన్నప్పటి నుంచి ఒక మెంటాలిటీ ఉంది. మా నాన్న ఎప్పుడు అంటుంటారు, ఆకాశం మీద పడ్డా ఇటు రియాక్ట్ అవ్వడం. సో నేను బేసిక్గా నేను నా పని నేను చేయాలి. రిజల్ట్ అనేది మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఎక్కువ ఆశపడుతూ అలా ఉండొద్దు. నీ పని ఏంటి? నువ్వు సినిమా తీయడానికి వచ్చావు, నువ్వు నీ సినిమా నువ్వు హ్యాపీగా చేయి, యూ ఎంజాయ్ ద ప్రాసెస్. రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ అనేది ఇట్స్ అ బోనస్ అని నేను అనుకుంటా. అందుకని సమ్వేర్ ఐ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ బోత్. గుడ్ అయినా మనం తీసుకోవాలి, బ్యాడ్ అయినా తీసుకోవాలి. ఆనందం వస్తే ఇది నాది అని, బాధ వస్తే ఇది నాది కాదని చెప్పకూడదు కదా అని అలా నేను అనుకుంటూ ఉంటాను. కాబట్టి ఫర్ మీ ఇట్ వాస్ బెటర్. ఎట్ ద సేమ్ టైం రిలీజ్ అయిన రోజు మార్నింగ్ షో అయిపోగానే నాకు బన్నీవాస్ గారు ఫోన్ చేశారు, ఎక్కడున్నావు కౌశిక్? సార్ ఇలా బయట ఉన్నా, ఆఫీస్కి రాను. వెళ్ళా. వాట్ వుడ్ యూ ఎక్స్పెక్ట్? మీరేం ఎక్స్పెక్ట్ చేస్తారు? మీరే నా పొజిషన్లో ఉంటే మీరేం ఎక్స్పెక్ట్ చేస్తారు? సినిమా రిలీజ్ అయింది, ఇప్పుడు ఏదో అంటారేమో, మనల్ని క్వశ్చన్ చేస్తారేమో అని అనుకుంటాం కదా. ఆర్ నిన్ను ఇంత నమ్మి నీకు సినిమా ఇస్తే ఇలా అనుకుంటాం కదా. నో వాట్ హీ సెడ్? నేను వెళ్ళగానే ఏంటి కౌశిక్, ఏంటి పరిస్థితి? సార్ ఇది సిచ్యువేషన్. ఓకే, మీరే చెప్పారా ఇది సిచ్యువేషన్ అని? నేను అసలు మార్నింగ్ 5 o'clock ఫోన్ చేశాను ఆయనకి, పొద్దున 5ంటికి ఫోన్ చేశా. సార్ మనం సెకండ్ హాఫే బిలీవ్ చేసాం, సెకండ్ హాఫే నెగిటివ్ టాక్ ఉంది. అవునా అని ఆయన కూడా కొంచెం సర్ప్రైజ్ అయ్యారు, ఎందుకంటే సెకండ్ హాఫే కదా అందరం కనెక్ట్ అయింది అని అనుకున్నాము. క్యారెక్టర్ రావడము, మదర్ ఎగ్జాక్ట్లీ, అంటే అందులో ఉన్న కథే సెకండ్ హాఫ్ లో ఉంది కదా అని అనుకున్నాము. ఇంకా అది కనెక్ట్ అవ్వకపోతే ఎలా అని. బట్ ఆయన ఏం కాదు, డోంట్ వరీ, ఇక్కడ హైదరాబాద్లో వచ్చిన తర్వాత కొంచెం బెటర్ ఉంటుంది నీకు, అక్కడ జనరలీ ఓవర్సీస్ నుంచి చాలా సినిమాలకు అలా వస్తుంటుంది అన్న టైప్లో చెప్పారు. సరే అయిపోయింది. నేను మార్నింగ్ షో అయిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళా.
కౌశిక్ చావు కబుర్ చల్లగా అయిపోయింది, నెక్స్ట్ కథ చెప్పు అన్నారు. సార్ అన్న, యు ఆర్ ఎ వెరీ గుడ్ షూటర్, ఒక్క బుల్లెట్ మిస్ అయిందని బాధపడకు, నెక్స్ట్ కథ చెప్పు, నాకు నెక్స్ట్ మంత్ కల్లా ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వాలి అన్నారు ఆయన. ఎలా ఉంటుంది అంటే ఐ వాజ్ షాక్డ్. నేను లిటరలీ షాక్. ఇలా ఉంటారు మనుషులు అంటే నేను ఎవరిని, నాకు ఎందుకు సపోర్ట్ చేయాలి వీళ్ళు, అసలు ఆయనకి ఏమో అవసరం అని అనుకున్నా. దెన్ అరవింద్ గారికి మెసేజ్ పెట్టా, నాకు బాధగా అనిపించింది. ఇంత నమ్మారు, ఈయన నా గురించి ఇంత మాట్లాడారు, ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అని నేను ఆయనకి మెసేజ్ పెట్టాను. ఐమ్ రియలీ సారీ సార్, ఐ కుడెంట్ లివ్ అప్ టు యువర్ ఎక్స్పెక్టేషన్స్ అని పెడితే, డోంట్ వరీ మై బాయ్, లెట్స్ మేక్ అ బ్లాక్ బస్టర్ ఇమీడియట్లీ అని పెట్టాడు. లవ్లీ. అసలు ఇలాంటి కైండ్ ఆఫ్ పీపుల్ని అంటే నాకు లిటరల్లీ నేను ఫుల్ కింద పడిపోయి ఉన్నా, చెయ్యి ఇలా పట్టుకుని ఇలా లేపారు. అండ్ ద వెరీ నెక్స్ట్ డే ఐ స్టార్టెడ్ థింకింగ్ ఆఫ్ నెక్స్ట్ ఫిల్మ్, నెక్స్ట్ కథ ఆలోచిస్తున్నా. ప్యారలల్గా నేను సార్ ఓకే, జరగాల్సిన డ్యామేజ్ జరిగింది, నాకు ఓటీటీలోకి నేను డిఫరెంట్ వర్షన్ ఇద్దాం అనుకుంటున్నా, కొన్ని థింగ్స్ నేను అనుకుని టైం లేకపోవడం వల్ల చేయలేకపోయినా ఉన్నాయి, కెన్ ఐ డూ ఇట్, యా చేయి అన్నారు. దానికి కొంచెం మళ్ళీ డిఐ చేయించుకోవాలి, డబ్బులు అవుతాయి, మళ్ళీ నేను కొన్ని డబ్బింగ్లు చెప్పించుకోవాలి, మళ్ళీ ఇవన్నీ చేయాలంటే ఓకే చేయి, ఒక సీన్ మళ్ళీ షూట్ చేస్తాను సార్ అన్న, చేయి అన్నారు. ఆర్టిస్ట్ డేట్లు దొరకక షూట్ చేయలేదు కానీ నేను ఒక సీన్ షూట్ చేసుకుంటాను సార్ ఓకేనా అన్న. అనుకుని తీయలేదు. ఇది ఏ సీన్ యాక్చువల్లీ ఏంటంటే మోహన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో శ్రీకాంత్ అయ్యంగారిది, ఆయన ఆమని గారితో మాట్లాడే సీన్ ఒకటి ఉంటుందన్నమాట. ఒక టెంపుల్ దగ్గర ఆయన వచ్చి ప్రసాదం ఇచ్చి డిస్కస్ చేస్తాడు. ఆ డిస్కస్ చేసినప్పుడు ఆయన ఎక్స్ప్రెస్ చేస్తాడు దట్ నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని. ఎందుకు అనేది చెప్తాడు అనమాట ఆయన. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, నాకు ఒక కుటుంబం కావాలి, అనాథన అనే ఫీలింగ్ ఉంది, నాకు ఎవరు లేరనే ఫీలింగ్ ఉంది, నీతో కలిసినప్పుడల్లా నాకు చాలా ఆనందం, నువ్వు కలిసినప్పుడల్లా నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. సో నేను నిన్నే కాదు, నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా నేను నా సొంత కుటుంబంలా చూసుకుంటాను, నాకు కుటుంబాన్ని ఇవ్వగా అని అడుగుతాడు. సో ఆ సీన్లో ఆమె ఏం రియాక్ట్ అవుతుంది అనేది చూస్తే, అంటే బేసిక్గా దానివల్ల ఏంటంటే అతని ఇంటెన్షన్ ఏంటి, ఆమె ఇంటెన్షన్ ఏంటనే చాలా ప్యూర్గా కన్వే అయ్యే సీన్ ఉండింది అనమాట. బాగా అండర్లైన్ ఉండేది రిలేషన్షిప్, వెరీ మచ్ అండర్లైన్. యా, అది ఎందుకో అంటే ఒక ఆత్మబంధం అనేది ఒకటి ఉంటుంది కదా, అలాంటి కైండ్ ఆఫ్ మ్యాటర్ ఉంటుంది అనమాట అది. సో అది ఎందుకో షూట్ చేయలేదు, ఎందుకో యాజ్ అనుకుని మేబీ ఫిట్ అవ్వట్లేదేమో వద్దులే, అది షూట్ చేయొచ్చా అని అడిగా. చేయి నో ప్రాబ్లం అన్నారు. అంటే ఎవరు ఒప్పుకుంటారండి, సినిమా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిపోయింది అన్న తర్వాత నేను ఇంకో సీన్ షూట్ చేస్తా, 1 day షూటింగ్ ఇస్తారా నాకంటే చేసుకో అంటే, నేను ఇంక అసలు ఐ వాజ్ స్పెల్ బౌండ్. నేను షాక్. అసలు నేను అడగడానికే నాకు హెసిటేషన్ ఉండింది. నేను అడగగానే ఓకే అనడం అనేది, అటు బన్నివాస్ గారు కానీ అరవింద్ గారు కానీ వాళ్ళు నాకు ఆ టైంలో ఇచ్చిన సపోర్ట్, నేను నా లైఫ్లో నేను రేపు పొద్దున ఎంత పెద్ద ఫిల్మ్ మేకర్ అయినా అవ్వచ్చు, నేను ఏదైనా అవ్వచ్చు, నేను ఎక్కడున్నా ఏం చేస్తున్నా అదైతే నేను మర్చిపోలేను. అండ్ దట్ ఈస్ అన్ఫర్గెటబుల్ ఫర్ మీ. లవ్లీ. ఇది వచ్చేసి ఎక్స్టర్నల్ సపోర్ట్. ఇంటర్నల్ గా మూవింగ్ ఆన్ నెక్స్ట్ కథ అనేది ఎక్కడి నుంచి? సో అదొకటి. దెన్ ఐ హ్యావ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్స్, ఐ హ్యావ్ అ బంచ్ ఆఫ్ గుడ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మా ప్రొడక్షన్ డిజైనర్ మనీషా ఈ సినిమా కూడా చేసింది, ఆ సినిమా కూడా తనే. సో నాకు 10 years నుంచి ఆల్మోస్ట్ ఫ్రెండ్. సో తన హస్బెండ్ అర్జున్ అన్నట్టు, సో తను అండ్ మా ఇంకొక ఫ్రెండ్ సాయి అని ఉంటాడు. ఇట్లా ఒక బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఐ హ్యావ్. వాళ్ళందరూ వీడెక్కడన్నా పడతాడేమో అనే డౌట్ వస్తే డైరెక్ట్ ఫస్ట్ చేయబట్టుకుని నుంచి ఉంటారు, పొరపాటున పడతాడేమో అనే డౌట్ వస్తే. సో అందరు ఇమీడియట్లీ అయిపోయింది వదిలే నెక్స్ట్ కదా అని. సో అలా ఇమీడియట్లీ వీ స్టార్టెడ్. అయితే బేసిక్ ఏంటంటే నాకు అంతకు ముందే చావు కబుర్ చల్లగా కంటే ముందే 5 సార్లు నా సినిమా డిఫరెంట్ బ్యానర్స్లో స్టార్ట్ అయిపోయింది. రేపు పొద్దున్న షూటింగ్ అంటే ముందు రోజు క్యాన్సిల్ అయిపోయిన సిచ్యువేషన్స్ ఇలాంటివన్నీ కూడా కేరళ వెళ్ళి రేపు పొద్దున్న షూట్ చేయాలి. అందరం కేరళలో ఉన్నాం. నిఫా వైరస్ అని ఒక వైరస్ ఏదో వచ్చింది, నిఫా సంథింగ్. సో దట్ ఫిల్మ్ గట్ షెల్వ్డ్. ఆ టైంలో షూట్ చేయకుండా వెనక్కి వచ్చేసి దాని తర్వాత సమ్ రీజన్స్ అవ్వలేదు. ఇలా 5 సార్లు జరిగిన తర్వాత గుండె గట్టిపడిపోద్ది. అంటే ఇంకా మనం ఇక్కడ దాకా వచ్చాం. చాలా మందికి ఈ అదృష్టం ఈ అవకాశం కూడా రాదు, నాకు వచ్చింది. నిన్నటి దాకా కౌశిక్ ఎవడు అంటే ఒక షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటూ ట్రై చేసుకుంటూ రోడ్డు మీద తిరుగుతుండేవాడు. ఈరోజు కౌశిక్ ఎవడు అంటే చావు కబుర్ చల్లగా డైరెక్టర్ అని చెప్పడానికి నాకంటూ ఒక ఐడెంటిటీ ఆర్ నాకంటూ ఒక అడ్రస్ ఉంది. సో నేను అది నాకు హ్యాపీనెస్ అనిపించింది. పైగా వాళ్ళ అంత సపోర్ట్ చేయడం. అండ్ మా ఫ్యామిలీ, మా మమ్మీ డాడీ అయితే వాళ్ళు అసలు ఎవ్రీ డే ఆఫ్టర్ రిలీజ్ మా ఫ్రెండ్స్కి, మనీషాకి, సాయికి, మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి నాన్న వాడు ఎలా ఉన్నాడు,
బాగానే ఉన్నాడా, వాడు ఓకేనా అంటే ఇంకా అసలు నాకు భయం వేసేసేది, వీళ్ళు ఏంటి ఇంత బాధపడిపోతున్నారు, అయ్యో వీళ్ళు నేను ఎలా ఫేస్ చేయాలి. బట్ దేవర్ లైక్ ఏం కాదు, నెక్స్ట్ సినిమా చూసుకుందాం, కొడతా ఈసారి. అండ్ మా డాడీ మమ్మీ ఇద్దరు ఫుల్ సపోర్ట్ అనమాట. మా అక్క స్వీడన్లో తను ఉంటుంది. సో షీ మేడ్ వన్ వీడియో బిఫోర్ మై ఫిల్మ్స్ రిలీజ్, చావకపురి చల్లగా రిలీజ్ కంటే ముందు. నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పటి నుంచి ఉన్న మైక్ పట్టుకొని చెప్తున్నావు ఇవన్నీ పెట్టి ఒక వీడియో చేసి ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పి ఒక వీడియో పెట్టింది. ఐ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఐస్. సో ఇలా అంటే ఐ హ్యావ్ గుడ్ సపోర్ట్ సిస్టమ్ విచ్ ఈస్ ద రీజన్ ఐ వాజ్ ఏబుల్ టు మూవ్ ఆన్. అండ్ ఇమీడియట్లీ విత్ ఇన్ అ వీక్ ఐ స్టార్టెడ్ రైటింగ్ ద నెక్స్ట్ స్క్రిప్ట్. నో అది గీతాలోనే ఇంకో సినిమా చేయాలన్నమాట, యాక్చువల్లీ గీతాట్స్లోనే. ఇట్స్ అ ఫ్యామిలీ క్రైమ్ కేపర్, వెరీ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ అది. అదేంటంటే మనకి కాస్టింగ్ కొంచెం ఎక్కువ మంది కావాల్సి ఉంటుంది, మెయిన్ సెంట్రల్ క్యారెక్టర్స్. అది సంహౌ కాస్టింగ్ సెట్ అవ్వట్లేదు. ఒక 1 year దాని మీద వర్క్ చేసి ఇంకా ముందుకు వెళ్ళట్లేదు అని అనుకున్న టైంలో, అంటే ఒకరు దొరికితే ఇంకోళ్ళు దొరక్క అట్లా అయిపోయింది. సో సరే ఇలా కాదని అప్పుడు ఐ స్టార్టెడ్ రైటింగ్ దిస్. దెన్ ధీరజ్ మొగిలినేని గారు, ఆయన అప్పుడు గీతాలోనే అక్కడ ఉన్నప్పుడు ఆయన ఒకరోజు పిలిచి, బ్రో మీరు కొడతారు బ్రో, మీరు ఖచ్చితంగా పెద్ద హిట్ కొడతారు బ్రో, మీరు ఏ కథ చేస్తారో నెక్స్ట్ మీ దగ్గర ఉన్న ఐడియాలలో మీరు ఏది బిలీవ్ చేస్తున్నారో నాకు చెప్పండి, నేను మొత్తం చూసుకుంటా అని, నేను ప్రొడ్యూస్ చేస్తాను, నేను చూసుకుంటా అని ఆయన అలా పిలిచి అడిగారు. నేను 2 ఐడియాస్ చెప్పాను. బ్రో నాకు 2 నచ్చాయి బ్రో, నాకు బేసిక్గా మీ మీద నమ్మకం ఉంది, మీరు హిట్ కొడతారు అని, ఐ వాంట్ టు వర్క్ విత్ యూ, నాకు మీ మీద నమ్మకం ఉంది అని. సో నాకు ఇప్పుడు ఇలాంటి పీపుల్ ఇంత సపోర్ట్ చేస్తున్నప్పుడు మనకి ఇంకా ఒక 10 రెట్లు ఎక్కువ ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతో ఈ కథ రాయడం స్టార్ట్ చేశాను. ఈ కథ అంతా ఫినిష్ అయింది. సో ఐ వాజ్ సపోజ్ టు డూ ఇట్ దేర్, బట్ సమ్హౌ ఫర్ సమ్ రీజన్స్ అది ముందుకు కొంచెం డిలే అవుతూ వచ్చిందనమాట. ఎప్పుడైతే డిలే అవుతూ వచ్చిందో నేను వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుని వాళ్ళని, అసలు ఇది కూడా నేను వెళ్ళి అడగగానే వెరీ మచ్ నేను అసలు వెళ్ళి వాసు గారితో, అరవింద్ గారితో, ధీరజ్ గారితో మాట్లాడినప్పుడు, ఇప్పుడు నువ్వు బాగుంటే మాకు తర్వాత సినిమా చేయవా, ఎందుకు చేయను సార్, 100% చేస్తాను, మరి ఇంకేంటి, మాకు నువ్వు హ్యాపీగా ఉండవు, నువ్వు బాగుండడం కావాలి అంతే, దానికి ఎందుకంత డిస్కషన్ అంటే, డబ్బులు ఇచ్చి ప్రీ ప్రొడక్షన్ చేయించి అంత ఇన్వెస్ట్ చేసి ₹1 వెనక్కి అడగకుండా. అదే జనరల్లీ ఎన్ఓసీలు వాటికి చాలా ఇబ్బంది పెట్టేస్తారు కదా ప్రొడ్యూసర్లు. నేను చాలా స్టోరీలు చెప్తున్నా కదా, అసలు నెవర్, అసలు నాకు అలాంటి ఒక సిచ్యువేషనే జరగలేదు. నేను వెళ్ళి అడగగానే వాళ్ళు సిచ్యువేషన్ అర్థం చేసుకున్నారు. అంటే నేను చెప్పా రీజన్స్ ఇవి ఎందుకు డిలే అవుతుంది, సిచ్యువేషన్స్ చెప్పాను, అర్థం చేసుకున్నారు. ఓకే ఫైన్, మనం మళ్ళీ చేద్దాం ఇమ్మీడియట్లీ, నువ్వు చేసుకొని రాను అలా. హ్యాపీ ఫర్ యూ. ఇప్పుడు చావకపురి చల్లగా గురించి మాట్లాడుతూ దానికి ఇన్స్పిరేషన్ ఎక్కడ అంటే, నాకు ఇట్లా ఒక మార్చరీ వ్యాన్ ఒకసారి కనిపిస్తే, ఈ మార్చరీ వ్యాన్ కానీ మంచిగా షూట్ చేసి డిఏ చేసి బిగ్ స్క్రీన్ మీద చూపిస్తే ఎంత బాగుంటుంది అనిపించింది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆ సినిమా అని అన్నారు కదా. కిష్కింధపురికి ఏంటి లైక్ స్టార్టింగ్ పాయింట్? ట్రైన్ నేను ఖమ్మంలో, మా హోమ్ టౌన్ ఖమ్మం అనమాట, మా నాన్నమ్మ ఖమ్మంలో ఉంటారు. సో నేను ఖమ్మం వెళ్తున్నప్పుడు ఒకరోజు midnight ట్రైన్లో వెళ్తుంటే ట్రైన్ ఒక ఫుల్ చీకటి ఏరియాలో ఆగింది. ఆగినప్పుడు ఇలాంటి ఒక సిచ్యువేషన్ జరిగితే ఎలా ఉంటుందని ఒక థాట్ వచ్చింది, భయంకరంగా అనిపించింది. అలా అదొక ఫస్ట్ సీడ్. తర్వాత ఒక సీన్ ఉంది, కదేది అని ఆలోచించి దాని చుట్టూ ఏం చేయొచ్చు అని ఆలోచిస్తున్నప్పుడు ఒక సెంట్రల్ థీమ్, రేడియో స్టేషన్ థీమ్ పెట్టుకుంటే బాగుంటుంది కదా, ఒక వింటేజ్ థీమ్ అని ఆలోచించి అలా ఒక కాన్సెప్ట్ అనుకున్నాను. ఆ కాన్సెప్ట్ అనుకున్న తర్వాత కాన్సెప్ట్ అంతా బాగా వచ్చింది, ఆ సీన్ బాగా వచ్చింది, ఇంటర్వెల్ వచ్చింది, ఇవన్నీ వచ్చాయి. బట్ ఎందుకో ఎక్కడో ఏదో చిన్న ఆ టైంలో బేసిక్గా వేరే కథ ఇంకోటి రాస్తున్నాను, ఇది కూడా ప్యారలల్గా రాస్తున్నాను, అది ముందుకెళ్ళలేదు ఎందుకో, ఈ కథ అక్కడ ఆగిపోయింది. తర్వాత నేను 2023 నేను స్వీడన్ వెళ్ళా. స్వీడన్లో స్టాక్హోమ్లో గమ్లాస్థాన్ గోస్ట్ వాకింగ్ టూర్ అని ఒకటి ఉంటుంది అనమాట. మా అక్క స్వీడన్లో ఉంటుంది. సో గమ్లాస్థాన్ గోస్ట్ వాకింగ్ టూర్ అనే దానికి వెళ్ళా. నాకు అసలు ఇది క్రేజీ ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇది వాళ్ళు ఒక బుక్ మై షో లాగా ఒక యాప్ ఉంటుంది వాళ్ళకి. ఆ యాప్లో మనం బుక్ చేసుకుంటే వాళ్ళు 7:30, 8 ఆ టైంకి ఒక ప్లేస్కి పిలుస్తారు. అక్కడ ఇట్లా బోర్డు పట్టుకొని నించుని ఉంటారు అనమాట, గోస్ట్ వాకింగ్ టూర్ అని బోర్డు. మనం వెళ్తే ఈ బుక్ చేసుకున్న వాళ్ళందరూ అక్కడికి వస్తారు. వాళ్ళందరినీ ఒక వాకింగ్ టూర్ లాగా ఇట్లా తీసుకొని వెళ్ళి అక్కడ ఒక బిల్డింగ్ చూపించి, ఈ బిల్డింగ్లో ఏం జరిగింది, అక్కడ దయ్యంగా ఎందుకు మారింది, దీని అనుకున్న ప్రేతాత్మక అదేంటి అనేది అంతా చెప్తుంటారు అనమాట. ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అసలు ఇది సినిమాలో నేనైతే ఎప్పుడు ఏ సినిమాలో చూడలేదు. నాకు అసలు క్రేజీ ఉంది ఇది, దీన్ని వాడచ్చు అని అనుకుని ఇంక అక్కడి నుంచి నాకు కథ టక్కటక్కటగా ఇట్లా వెళ్ళిపోయింది. దెన్ వాట్ ఐ ఫెల్ట్ ఇస్, ఇన్ ఎవ్రీ హారర్ ఫిలిం ఐ థింక్ 90 to 95% ఆఫ్ ది హారర్ ఫిల్మ్స్లో ఫ్లాష్ బ్యాక్స్ వర్కౌట్ అవ్వవు. ఎగ్జాక్ట్లీ బోర్ కొడుతుంది. దట్ ఈస్ వేర్ ఐ వాంటెడ్ టు బ్యాంక్ ఆన్. ఇది కొట్టాలి మనం,
ఇది వర్కౌట్ చేస్తే ఎవ్రీథింగ్ అరౌండ్ ఇట్ విల్ వర్క్. సో ద ఫ్లాష్ బ్యాక్ షుడ్ బి వెరీ గుడ్. It should not be regular. It should not be that stereotypical horror film. Yeah, can I interrupt you? Yeah. సో ఈ ఫ్లాష్ బ్యాక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎందుకు వర్కౌట్ అవ్వవు అంటే నేను నోటీస్ చేసేది అంటే ప్రతి సినిమాలో హీరో కానివ్వండి ఆ క్యారెక్టర్స్ కానివ్వండి ఒక హాంటెడ్ హౌస్లో ఎక్కడికన్నా వస్తారు, అక్కడ దెయ్యం వాళ్ళని ఫుల్గా భయపెడుతుంది, చాలా ఈవిల్ లాగా కనిపిస్తుంది. సడన్ గా ఫ్లాష్ బ్యాక్ వచ్చినప్పుడు దాన్ని జస్టిఫై చేసేసేటట్టు ఒక సాడ్ బ్యాక్ స్టోరీ పెట్టేసి they make it look good kada, so they make the scares look they justify the scares. Yeah, but adi mundu scenes to compare cheste అది అసలు సెట్టే అవ్వదు, సింకే అవ్వదు. నువ్వు ఇంత మంచి దాని అయితే ఎందుకు భయపెడుతున్నావు అన్న టైం. దట్ ఈస్ ద రీజన్ వై మోస్ట్ ఆఫ్ ద ఫ్లాష్ బ్యాక్స్ డోంట్ వర్క్ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ దే ఆర్ ద సేమ్. Correct. I mean that's something that I wanted to really work on and దాని మీద చాలా గట్టిగా వర్క్ చేసాము. I think మీకు ఈ సినిమాలో అది ఖచ్చితంగా దానికి కొరత ఉండదు. బట్ నాకు ఒక డౌట్ ఇక్కడే, ఇప్పుడు మన హారర్ ఫిల్మ్స్కి ఫారెన్ హారర్ ఫిల్మ్స్ చూస్తే వాళ్ళు హారర్కి ఎటువంటి బ్యాక్ స్టోరీలు జస్టిఫికేషన్ ఇవ్వరు. దెయ్యం ఉందంటే దెయ్యం అంతే, పాపం ఇక్కడ ఉండేది, ఆమెను ఎవరో నలుగురు రేప్ చేసి చంపేశారు, పాపం చంపేశారు, ఆ పాపం అనే యాంగిల్ ఉండదు. దెయ్యం ఉంది, ఇప్పుడు మనుషుల్ని పీక్కు తింటుంది, ఇట్ ఈస్ ఈవిల్ అన్నట్టే ఉంటది కదా. బట్ వై డూ యూ ఈవెన్ నీడ్ టు లైక్ ఎందుకు ఆ ఫ్లాష్ బ్యాక్ అనేది మ్యాండేటరీ అనుకుంటున్నారు అసలు? ఈజ్ ఇట్ అన్ ఇండియన్ థింగ్? మేబీ అంటే మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న హారర్ ఫిల్మ్స్ వల్ల కూడా అయి ఉండొచ్చు, కానీ మోర్ దెన్ ఎనీథింగ్ అంటే ఇప్పుడు మీకు ఒక ప్రాబ్లం ఉంది, ఒక ప్రాబ్లం వల్ల మీరు ఒక 10 మందిని భయపెడుతున్నారు. నాకు ఆ ప్రాబ్లం ఏంటో తెలియాలి కదా, నీ బాధ ఏంటి అసలు అనేది తెలిస్తేనే నేను నీకు కనెక్ట్ అవుతా కదా. సో ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్. అంటే బేసిక్గా ఈడెవడు, లేకపోతే ఈమె ప్రాబ్లం ఏంటి అని నాకు అర్థం అవుతేనే నేను ఎంగేజ్ అవుతానేమో అని దట్ ఈస్ ద రీజన్. అంటే మనకి అది అందుకనే అది అలా. ఇప్పుడు కాంచనా ఉంది, అసలు అతను ఎవరు, అతని బాధ ఏంటి, లేకపోతే ఆమె బాధ ఏంటి, ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి చూసి అలవాటై ఉంటాయి కదా, టెంప్లెట్. కానీ ఒక్కటి నేను గ్యారంటీ చెప్తా, కిష్కింధపురి అనే సినిమాలో మీకు ఖచ్చితంగా స్టీరియోటిపికల్ హారర్ టెంప్లెట్లు బ్రేక్ చేసే ప్రయత్నం 100% చేసాము. అది చాలా బాగా వర్కౌట్ అవుతుందని మేము నమ్ముతున్నాం. బికాస్ నిన్న రాత్రి కూడా మేము సినిమా చూసుకున్నాము. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద ఫిల్మ్. హౌ డు యూ రైట్ హారర్? లైక్ ఇది ఒకటి రాసి ఇక్కడ ఒక జంప్ స్కేర్ లేకపోతే ఆ స్కేర్లు అనేవి అవి ఎలా రాస్తారు? లైక్ నన్ను భయపెట్టేది జనాల్ని కూడా భయపెడుతుంది అని ఒక అజంప్షనా, లేకపోతే ఇక్కడ జనాలు భయపడతారా లేదా అనేది, లేకపోతే ఇక్కడ టెన్షన్ ఫీల్ అవుతారా లేదా అనేది, నాట్ జస్ట్ స్కేర్ బట్ దట్ ఒక ఆమినస్ మూడ్. హౌ డు యూ బిల్డ్ దట్ ఆన్ పేపర్? రైటింగ్ హారర్ ఇస్ వెరీ డిఫికల్ట్, వెరీ వెరీ డిఫికల్ట్. అయితే మనది లక్కీలీ ఇదేంటంటే ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ హారరే ఉంటుంది సినిమాలో. మీకు చాలా వరకు హారర్ ఫిల్మ్స్లో ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా భయపెడతారు, సెకండ్ హాఫ్ అంతా భయపెడతారు, లాస్ట్ 20 minutes స్టోరీ చెప్తారు. మన సినిమాలో స్టోరీ చాలా బలంగా ఉంటుంది అండ్ ఆ స్టోరీ ఖచ్చితంగా ఎక్కువే చెప్పే ప్రయత్నం చేసాం. ఎక్కువ అంటే మీకు అదే ఏదైతే ఆ టెంప్లెట్ ఉంటుందో అలా ఉండదు, ఖచ్చితంగా మీకు ప్రాపర్ స్టోరీ ఉంటుంది. మీకు చాలా హారర్ ఫిల్మ్స్లో మొత్తం అయిపోయిన తర్వాత స్టోరీ ఏది సినిమాలో అనే ఫీలింగ్ వస్తుంది కదా, అలా అయితే ఖచ్చితంగా ఉండదు, మీకు మంచి కథ ఉంటుంది. సో మేము హారర్ రాసేటప్పుడు ఏంటంటే మనది ఫస్ట్ హాఫ్లో కొంచెం మంచి హారర్ ఉంటుంది, సెకండ్ హాఫ్ ఒక థ్రిల్లర్ మోడ్లో, మిస్టరీ థ్రిల్లర్ ఈ కైండ్ ఆఫ్ మోడ్లో ఉంటుంది. మనం అందుకే హారర్ మిస్టరీ అని చెప్తూ వచ్చాం అనమాట. సో హారర్ రాసేటప్పుడు ఏంటంటే ఒకటి నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ కానీ, నేను ఎక్కడ భయపడ్డాను, లేకపోతే నాకు ఏది ఎక్కువ భయం. చీకటి అంటే అందరికీ భయం, చీకట్లో మనం నడుస్తుంటే మన నీడ కూడా మనల్ని భయపెడుతుంది. బట్ అవి అందరూ చేసేసారు. అలా కాకుండా కొత్తగా ఏం చేయొచ్చు? మీకు హారర్ సీన్స్, మీ దగ్గర నా నెంబర్ ఉంది కదా, మీకు హారర్ సీన్స్ ఫ్రెష్గా అనిపించకపోతే నాకు వెంటనే ఫోన్ చేయండి. అంటే ఇట్స్ నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్, దట్ ఈస్ సంథింగ్ వీ వర్క్డ్ ఆన్. హారర్ సీన్స్ కొత్తగా ఉండాలి, వేరే సినిమాలలో ఆల్రెడీ చూసేసినట్టు ఉండకూడదు. అండ్ నాకు చాలా ఒక వెరీ కాన్షియస్ థింగ్ నాకు అనిపించేది ఏంటంటే, నేను అసలు ఏదైనా ఒక సినిమా తీసేటప్పుడు ఈ సినిమా ఎందుకు తీయాలని నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. నాకు దాని ఆన్సర్ దొరికితే తప్ప నేను అసలు పేపర్ మీద పెన్ను పెట్టను. సో ఇది ఆల్రెడీ ఎవరో చేసేసారా, ఇదే కదా ఇలాంటి కథ ఎక్కడో చెప్పేశారా, చెప్తే నేను ఎందుకు చెప్పాలి? మళ్ళీ అదే చూసుకోవచ్చు కదా ఓటీటీ ఓపెన్ చేసి. ఎగ్జిస్ట్ అవ్వడానికి ఏదో రీజన్ ఉండాలి. బియాండ్ ద ఫ్యాక్ట్ దట్ డబ్బులు చేయబోతుందా, డబ్బులు చేస్తారు, దాన్ని దాటి ఈ సినిమా ఇక్కడ ఉంది అంటే నాకు రీజన్ ఉండాలి 100%. సో డెఫినెట్లీ మనీ అనేది ఒక ఫ్యాక్టర్, కానీ
దానికంటే నాకు పర్సనలీ ఫస్ట్ అసలు ఎందుకు అనే ఆన్సర్ దొరికితేనే నేను పేపర్ మీద పెన్ పెడతాను. అండ్ దట్ ఈస్ ద రీజన్ ఐ థింక్ మీరు చావు కబురు చల్లగా కూడా ఒక ఫ్రెష్నెస్ ఉంటుంది సినిమాలో, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. కిష్కింధపురి మీకు ఇప్పుడు టీజర్స్ ట్రైలర్స్లో మేము పెద్దగా ఏం రివీల్ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే కథ చెప్పేస్తే థ్రిల్లర్లో హారర్లో మీకు ఇంకా ఎక్సైట్మెంట్ ఏముంటుంది, అందుకే చెప్పలేదు. మీకు ఓన్లీ మేము షార్ట్స్ మీద వెళ్ళాం, ట్రైలర్స్ కానీ టీజర్స్ కానీ అన్ని జస్ట్ విజువల్ మీద వెళ్ళాం తప్పిస్తే. అండ్ వీళ్ళందరూ కలిసి ఒక రేడియో స్టేషన్కి వెళ్తారు అంతవరకు చెప్పాము. ఒక బిల్డింగ్కి వెళ్తారు అనేది అన్ని హారర్ సినిమాల్లో ఉంటుంది, దాని తర్వాత ఏం జరిగింది అనేదే కదా చూడాల్సింది. అది ఖచ్చితంగా ఫ్రెష్గా ఉంటుంది. సౌండ్ అద్దరు కొట్టేశారు అసలు. మన రాధాకృష్ణ గారని ఆయన నేషనల్ యానిమల్ చాలా సినిమాలు చేశాడు ఆయన. రీసెంట్ గా కల్కి చేశాడు, సూపర్ అండ్ ఫెంటాస్టిక్. ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ హిమ్, ఐ ఎంజాయ్డ్ థరోలీ వర్కింగ్ విత్ హిమ్ అండ్ హీ నెయిల్డ్ ఇట్. చాలా చాలా బాగా చేశాడు సౌండ్, వరల్డ్ క్లాస్ సౌండ్ డిజైన్ చేశాడు ఖచ్చితంగా, అదైతే నేను చెప్పగలుగుతా. అండ్ నేను అక్కడ ఉన్నంతసేపు చేస్తున్నంతసేపు ప్రాసెస్లో ఉంటాం కదా, ఫైనల్గా నేను సినిమా చూసుకుంటున్నప్పుడు అర్రే భలే చేశాడు ఆయన. యా, ఇప్పుడు నేను షూట్ చేసిన సినిమా నేను కలగని నేను తీసి నేనే మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసుకుని నాకే ఫ్రెష్గా అనిపించిందంటే 100% ఆడియన్స్ ఫీల్ అవుతారు అదని నేను అనుకుంటున్నాను. అండ్ చైతన్, మీరు ఖచ్చితంగా చైతన్ మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాడు. ఇప్పటిదాకా చైతన్ భరద్వాజ్ ఈ జానరా టచ్ చేయలేదు, ఇప్పుడు చేశాడు. అది ఎలా చేశాడో మీరు రేపు థియేటర్లో చూస్తారు. సూపర్, అదరగొట్టేశాడు చైతన్. సూపర్. మీకు బాగా ఇష్టమైన హారర్ ఫిల్మ్స్ ఏంటి? నాకు కాంజరింగ్ ఇష్టం. హారర్ అని కాదు నాకు, ఇప్పుడు తుంబాడ్ ఈజ్ నాట్ ఎ హారర్ ఫిల్మ్. తుంబాడ్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ హారర్ ఫిల్మ్, బట్ ఇట్ హ్యాస్ దట్ మూడ్. సో అంతే, ఇప్పుడు కిష్కింధపురి కూడా హారర్ మిస్టరీ, ఒక హారర్ మూడ్ ఉంటూ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా ఇది. సో నాకు తుంబాడ్ ఇష్టము. అండ్ ఐ రియలీ లైక్ ద ఫిల్మ్ కాల్డ్ ద మీడియం అనే సినిమా చాలా ఇష్టం. దిస్ వన్ మోర్ ఇండోనేషియన్ ఫిల్మ్, నాకు టైటిల్ గుర్తులేదు, నేను అది చెప్తా తర్వాత. బట్ బేసిక్గా నాకు కొంచెం డిఫరెంట్ సెటప్లో ఉండే ఆ ఈరీనెస్ బిల్డ్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం. నచ్చనిది ఏంటంటే గోర్. I don't like horror films that tag themselves as horror showing gore. Wrong turn లాంటివి basically. I'm not a big fan of that. Body horror. Yeah, body horror నాకు అమ్మో, I mean నాకు భయం అంటే నాకు క్రింజ్ ఫీలింగ్ వస్తుంది. అవి క్రింజ్ అని నేను అనట్లేదు, నాకు పర్సనలీ లోపల అమ్మో ఏంది అని అన్కంఫర్టబుల్ ఫీలింగ్ వస్తుంది. క్రింజ్ ఇస్ అ రాంగ్ వర్డ్, బట్ యా డెఫినెట్లీ వాళ్ళు అదొక జానరా, అది నచ్చే ఆడియన్స్ దానికి ఉంటారు. బట్ నాకు చిన్నప్పటి నుంచి కొంచెం వెరీ సాఫ్ట్. Recently I watched a film called Bring Her Back. Okay. It's an A24 film. ఆ సినిమా డైరెక్ట్ చేసింది ఇద్దరు ఆస్ట్రేలియన్ యూట్యూబర్స్. ఇంతకు ముందు దే డైరెక్టెడ్ ఫిల్మ్ కాల్డ్ టాక్ టు మీ. Okay. అది కూడా చాలా టాక్ టు మీ చూసా. సేమ్ డైరెక్టర్స్. టాక్ టు మీ డైరెక్టర్స్ ది ఇంకో సినిమా. లైక్ టాక్ టు మీ ఒక డార్క్ జోన్ లోకి వెళ్ళిపోద్ది కదా, ఇది కూడా ఇట్ గోస్ ఇన్ టు వన్ జోన్. ఐ ఆల్మోస్ట్ హ్యాడ్ టీయర్స్ ఇన్ ద క్లైమాక్స్. అది నాకు ఎప్పుడు హారర్ ఫిల్మ్ లో జరగల. చాలా హారర్ ఫిల్మ్స్ చూసాము, మనకి హారర్ ఫిల్మ్స్ ఇప్పుడు కాంచనా కానీ అందరూ కూడా మనుషులు పాపం చనిపోయేది, ఘోరంగా అమాయకులను చంపేసేది, ఇన్నసెంట్ ఎమోషన్స్ అన్ని ఉంటాయి, కానీ ఐ నెవర్ ఫెల్ట్ ఎమోషనల్ వైల్ వాచింగ్ హారర్ ఫిల్మ్. బ్రింగ్ హర్ బ్యాక్ ఫస్ట్ టైం ది ఎండింగ్ లైక్ రియలీ మూడ్ మీ. ఐ ఫెల్ట్ ఓకే, ఇప్పుడు హారర్ అనే జానరాలో యూ కెన్ మేక్ సమ్ వన్ ఎమోషనల్ అనేది ఫస్ట్ టైం నాకు కలిగింది. ఐ హోప్ యువర్ ఫిల్మ్ ఆల్సో క్రియేట్స్ అన్ ఇంపాక్ట్, ఇఫ్ నాట్ exactly emotional or something. Definitely we strongly believe that. 100% pre-release interview కాబట్టి చాలా విషయాలు నేను అడగట్లేదు, మనం టెక్నికాలిటీస్ అండ్ ఆల్ ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయ్యాక కూర్చొని మనం సీన్ బై సీన్ మాట్లాడుకుంటాం అనుకుంటూ. డెఫినెట్లీ, ఎందుకంటే సినిమాలో మీరు డైరెక్ట్ గా చూస్తున్న సినిమా కాకుండా దాని వెనక చాలా బ్యాక్ ఎండ్ వర్క్ ఉంది. అది నేను మీ ఇంటర్వ్యూలోనే చెప్పాలనుకుంటున్నా వన్స్ ది ఫిల్మ్ ఇస్ రిలీజ్డ్. ఎందుకంటే ఒకసారి మీరు సినిమా చూసేసాక మీరు ఒక పర్స్పెక్టివ్లో చూసేస్తారు. అది అయిపోయిన తర్వాత ఒక ఫిల్మ్ మేకర్ ఒకవేళ నేను ఇది అనుకుని ఇది చేశాను అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వెన్ యూ రిలేట్ టు ఇట్, దట్ విల్ గివ్ యూ మోర్ ఇంపాక్ట్. ఆల్రెడీ లీడ్ ఇచ్చారు కాబట్టి జనాలు కూడా కొంచెం ఇంకా అంటే మీరు నమ్మరు, మీకు ఇంటర్వ్యూ అయిపోయాక నేను ఐ విల్ షో యూ ఇన్ మై రూమ్. నా రూమ్లో మొత్తం ప్రతి దానికి స్కెచెస్,
ప్రతిదానికి స్టోరీ బోర్డు, ఎట్ ద సేమ్ టైం ఒక సీక్వెన్స్ అనుకుంటున్నప్పుడు దానికి కాన్సెప్షువల్ డిజైన్స్, ఎట్ ద సేమ్ టైం అసలు ఈ కలర్ ఎందుకు వాడాలి, ఓ ఇప్పుడు సువర్ణమాయ అనే బిల్డింగ్ ఎందుకు ఎల్లో కలర్ లో ఉండాలి, రైట్, దానికి కలర్ థియరీ అంటారు కదా, కలర్ సైకాలజీ ఒకటి ఉంటుంది. కలర్ సైకాలజీ. సో మీకు లాస్ట్ క్లైమాక్స్ అంతా కొంచెం పర్పుల్ టోన్ లో, ఆ చిన్న మెజెంటా పర్పుల్ టోన్ లో ఉంటుంది. దేర్ ఇస్ అ బుక్ కాల్డ్ వెన్ ఇట్ ఇస్ పర్పుల్ సమ్వన్ డైస్ అని ఒక బుక్ ఉంది. సో బేసికలీ అలాంటి కైండ్ ఆఫ్ ఇది ఎగ్జాక్ట్ ఆ బుక్ కి మన సినిమాకి సంబంధం లేదు. ఇట్స్ నాట్ లైక్ సమ్వన్ డైస్ ఇన్ ది క్లైమాక్స్, అలా కాదు. ఒక బుక్ ఉంది, ఆ బుక్ లో పర్పుల్ గురించి వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. సో వై దట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్, హీరో ఆ పర్పుల్ కలర్ షర్ట్ ఎందుకు వేసుకోవాలి, ఎందుకు ఆ కలర్ షర్ట్ వేసుకోవాలి, ఏదైనా వేసుకోవచ్చు, ఇంట్రెస్ట్ బేసికలీ. అదే. సో ఇలా మీకు ప్రతిదానికి మీకు ఏ సీన్ లో వీళ్ళు ఎందుకు ఈ కాస్ట్యూమ్ వేసుకున్నారు, ఏ సీన్ లో నేను కెమెరా ఎందుకు ఈ యాంగిల్లో పెట్టమని అడిగాను, ఒక క్లోజప్ ఎందుకు పెట్టాం, పుల్ బ్యాక్ చేసి ఎవరినైనా సజెషన్లో ఇంక్లూడ్ చేస్తే ఎందుకు ఇంక్లూడ్ చేసాం, మీకు వీటన్నిటికీ నేను సమాధానాలు రిలీజ్ అయిన తర్వాత చెప్తా. మీకు ఇన్ఫాక్ట్ రేడియో స్టేషన్ ఏదైతే మేము చేసామో దానిపైన 2 ఇలా కొమ్ముల్లో ఉంటాయి, టవర్ లాగా, హార్న్స్ లాగా. సో ఇలా ఎవ్రీథింగ్ అవి లేవు, మేము సీజీలో అవి పెట్టించాం. సో ఓన్లీ బికాస్ నాకు ఆ హార్న్స్ లాంటి ఇంపాక్ట్ కావాలి. అలా వీ డిడ్ అ లాట్ ఆఫ్ ప్రీ ప్రొడక్షన్. అండ్ మీకు ప్రతి చోట మీకు కలర్ చేంజ్ అవుతున్న కొద్దీ కూడా ఎందుకు చేంజ్ అవుతుంది, దాని మూడ్ ఏంటి. మేము సినిమాని మీకు సినిమాలో ఎక్కడ చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 అలా ఉండదు, కానీ మేము సినిమాని 6 చాప్టర్స్ కింద డివైడ్ చేసుకున్నాం. ఈచ్ చాప్టర్ షుడ్ హ్యావ్ అ సర్టెన్ కలర్ అండ్ వై అనేది అనుకుని, సో షార్ట్ డివిజన్ కూడా అలానే మీకు మీరు ఐ థింక్ మీకు స్పెషల్ షో ఏదో ఉంటుంది కదా, అది అయిపోయిన తర్వాత మీరు సినిమా చూసాక ఐ విల్ టాక్ టు యూ. డెఫినెట్లీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద షార్ట్ డివిజన్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్, ద లైటింగ్, ద మూడ్ దట్ వీ వాంటెడ్ టు క్యారీ, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వెరీ ఎక్సైటెడ్. చావుగా పరుచాలగాలో మిస్ అయింది, దీంతో పట్టేస్తారని కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ద